అయ్యగారికి అమ్మగారికి ప్రైజ్లాడు. వచ్చిన బిడ్డ సంఘ బిడ్డలకు అందరికి ప్రైజ్లాడండి. మాది ఊర డోర్నకల్. మాది మేముండేది డోర్నకల్. మా ఆయన పేరు అశోకు, ఆ పేరు రమణ అని. ఇక్కడ బాబు నిషన్ తీసుకున్నాక ఉపవాసాలు ఉండాలని చెప్పిండు అన్నయ్య. తీసుకున్నాక హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో ఉంటే మా ఆయనకు బాగుండట్లేదని ఇంటికి వెళ్ళి డోర్నకల్ వెళ్ళి వచ్చినాం. ఎలక్షన్లనే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళలేకపోయినాం. హైదరాబాద్కు వెళ్ళలేకపోతే ఇంటికాడ ఉంటే ఎట్టు వెళ్తుంది, మనకి సిటీలు అవి ఉన్నాయి. పనికి వెళ్దామని బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు వెళ్ళాక 2-3 రోజులు పని చేశాక ఫీవరు పిల్లకి 100, 110, 120 అట్లా ఉంటుంది. జ్వరం అసలు తగ్గట్లేదు. ఏంది ప్రభా, నీకు ఉపవాసాలు ఉండి నీ మందిరానికి దూరం అయ్యానేమో అన్నయ్యకి ఒకసారి ప్రేయర్ చేస్తామని ప్రార్థన చేద్దామని ఫోన్ చేస్తే, మీరు ఉపవాసాలు వండుకుంటా సావుల కాడికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుర్రానని అన్నాడు. అంటే అన్నయ్య వెళ్ళినందుకు సారీ అని అన్నది చెప్తే, మీరు ఏం చెప్పినా వినట్లేదు, మీ ఇష్టం కొద్దీ తిరుగుతున్నారు, ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతుంది చూడమని చెప్పి అన్నాడు. అంటే అన్నయ్య ఎట్లా అన్నయ్య ప్రేయర్లో పెట్టండి అన్నయ్య అంటే చూస్తాలే కానీ అని చెప్పి ప్రార్థన చేశాడు. చేశాక పాపకి తెల్లారి మంచిగానే ఉంది, నైట్ కూడా బాగానే ఉంది. బాగుందని పనికి వెళ్ళాం. పనికి వెళితే అక్కడ పోయాక పాపకి వాంతులు, అమ్మ నేను చనిపోతే నా గుండెల్లో నొప్పులేస్తుంది, ఎట్లా అమ్మ అంటే మా వాళ్ళంతా అక్కడికి వచ్చి పనికి వచ్చిన వాళ్ళంతా కూలిపోయిన వాళ్ళు, అమ్మాయి పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి చూపెట్టానంటే, లేదు మా దేవుడు చేస్తాడని అన్నయ్యకి విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందని నేను అన్నయ్యకి ప్రేయర్ చేయమని అన్నయ్యకి చెప్తే, అన్నయ్య ఫోన్ కలిపి మాట్లాడాడు. అన్నయ్య ఫోన్ కలిపితే మళ్ళీ అన్నాడు కదా, అన్నయ్య అమావాస్యకు రండి అమ్మ తీసుకొని అంటే, బెంగళూరు నుండి అన్నయ్య ఎల్లుండి అంటున్నావు, ఊడికి వచ్చేసరికి 2 రోజులు పడుతుంది, ఎట్లా రావాలన్నయ్య, దూరం ప్రయత్నంలో ఉన్నా అని చెప్పి ఫోన్ చేసి అంటే, ఏం కాదులే మరి ఎట్లయితే అద్భుతమైన కారణాలు చేస్తాడు, నువ్వు ఉపవాసాలు వండుకుంటూ పని చేస్తున్నావు కాబట్టి ఆ కారణం ఎట్లయినా జరిగిస్తాడని నా బిడ్డకి ప్రార్థన చేశాడు. అప్పుడు తగ్గింది. ఆడికి వెళ్ళాక అంటున్నాడు డాక్టరు, అమ్మాయికి చాలా డెంగ్యూ అదేంటి టైఫాయిడ్ అని, కరోనా వచ్చిందేమో ఒకసారి టెస్ట్లు చెప్పి అంటే, మా అమ్మాయి అన్నదిగా నీకు వచ్చిందేమో నువ్వు టెస్ట్లు చేసుకో అని మా పాప చెప్తే ఆయన నవ్వుతున్నాడు. ఎందుకన్నా అట్లా అంటున్నావు, ఎందుకమ్మా అట్లా అంటున్నావు నువ్వు అని అంటే, లేదన్నయ్య మేము దేవుడు బిడ్డలో, మాకు రాదు కరోనా, నీకు వస్తుంది అని చెప్పి మా పాప ధైర్యంగా చెప్పింది. అది అది ఇంటికి వచ్చాక నైట్ పొద్దున మళ్ళీ 5:30కి అట్లా మేము రోడ్డు అవతలికి వెళ్ళాలి. అవతలికి వెళ్తుంటే ట్రైను మేము చూసుకోలేదు, అది మిస్టేక్, పెద్దది బండి వస్తుంది, అది స్పీడ్గా వస్తుంది. అమ్మ బండి ఏమవుతుందో తెలియదు, తొందరగా బయటికి వెళ్ళమని అంటుంటే మా పాప నేను, మా ఆయన ప్లాట్ఫారం మీద ఉన్నాడు, మా పాప నేను అవతలికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తుంటే అసలు అలా చనిపోవాల్సింది. మా వాళ్ళకి కూడా నేను ఇప్పుడు వరకు అయితే మర్చిపోవాల్సింది, కానీ నాకు దేవుడు అయితే నా బిడ్డ పట్ల, నా పట్ల, నా భర్త పట్ల అలా ఎంతో అద్భుతమైన కారణం చేసినందుకు అసలు అది చెప్పలేని పరిస్థితి. అందరూ మేస్త్రి కానీ అందరు కానీ భయపడ్డాడు. అలా మేస్త్రి ఎక్కడికి వెళ్ళాడు, అది ఇంటికి వచ్చి చెప్దామంటే మళ్ళీ అందరు అన్నారు, ఇక మా ఆయన గుట్ట వద్దు, మళ్ళీ వాళ్ళందరూ బాధపడతారు, నువ్వేం కాలే ఇక మనకి ఏం చెప్పకని చెప్పి అంటే ఇంటికి వచ్చినాక బాగా ఏడ్చుకుంటా మా పాప, నేను, మా ఆయన ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తే అసలు అందరు ఎవరు కానీ నమ్మలేదు. అది దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన కాక.